గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండల కేంద్రంలో సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ర్యాలీ నిర్వహించారు. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు కన్వీనర్ దొమ్మేటి ఆదిలక్ష్మి మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 30,000 రూపాయలు చెల్లించాలని కోరారు. నా పేరు జీ దుర్గండి. రాయవరం మండలం ఆశా వర్కర్ లీడర్ అండి. ఈరోజు మరి దేశవ్యాప్త సమ్మెలో మరి అన్ని రంగాల నుంచి పాల్గొనడం జరిగిందండి. లేబర్ కోడ్ని రద్దు చేయాలని, అలాగే కనీస వేతనాలు ఇవ్వాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, పంటకి తగిన గిట్టుబాటు ధర ఇవ్వాలని, అలాగే మరి కనీస వేతనాలు ఇవ్వాలని ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుందండి. మరి లేబర్ కోడ్ అంటూ అమలు అయితే కనుక పోరాడే హక్కును మేము కోల్పోతాము. 8 గంటలు చేయవలసిన పనిని మరి ఇప్పుడు 12 గంటలు 13 గంటలు చేయడానికి చూస్తున్నారండి. ముఖ్యంగా మరి ఎంతోమంది ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుందండి. మరి లేబర్ కోడ్లను రద్దు చేయాలని ముఖ్యంగా మా అంశం అండి. పంటకు తగిన గిట్టుబాటు కావాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రైవేటీకరణలు ఆపాలని ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. లక్ష్మి, రాయవరం మండల సిఐటి కన్వీనర్ని. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిపి ఏకతాటి మీదకి వచ్చి సార్వత్రిక సమ్మెను చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం లేబర్ కోడ్ని రద్దు చేయడం. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా చాలా దుర్మార్గంగా లేబర్ కోడ్లని అమలు చేస్తూ జీవోల్ని పాస్ చేశారు. ఇవి అమలు అయితే రేపు పొద్దున్న నుంచి 10 గంటలు అన్నది పెరుగుతుంది. ఇప్పటి వరకు 8 గంటల పనిదినం కొనసాగుతుంది. ఇక నుంచి 13 గంటలు 12 గంటల పనిదినాలు కూడా కార్మికులు, కర్షకులు పనిచేయవలసిన పరిస్థితి. ముఖ్యంగా కార్మికులు దీనివల్ల చాలా నష్టపోతారు. అంతేకాకుండా యూనియన్స్ పెట్టుకునే హక్కుని కోల్పోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే యూనియన్స్ ఒక 7 మంది ఉంటే యూనియన్ రిజిస్ట్రేషన్ అయ్యేది. కానీ ఇక ముందు యూనియన్ రిజిస్ట్రేషన్ చేయాలంటే దగ్గర 10 నుంచి 70-50 మంది వరకు కూడా ఉండవలసిన పరిస్థితి. అంతేకాకుండా